మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో ఈవెన్ ఒక 20 నుంచి 30 సంవత్సరాలలోపు కపుల్స్లో కూడా చాలామందిలో మనం ఇన్ఫర్టిలిటీ ఇష్యూని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో నేను ఈరోజు ఈ టాపిక్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. సో ఈ మధ్య చాలా తక్కువ ఏజ్ గ్రూప్లో ఉన్న పేషెంట్స్ కూడా ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నది మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్? సో ఫస్ట్ థింగ్ తీసుకున్నట్లయితే వర్క్ ప్యాటర్న్. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్ అని చెప్పి ఐటీ జాబ్స్ ఆర్ చాలామంది ఆఫీస్ జాబ్స్ అనేవి చేస్తూ ఉన్నారు. సో 9 to 5 జాబ్స్ చాలా ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు. సో ఈ వర్క్ టైప్, వర్క్ ప్యాటర్న్, వర్క్ స్ట్రెస్ వల్లనే చాలామందికి మనం ఇన్ఫర్టిలిటీ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో అలా 9 to 5 ఎక్కువ లాంగ్ అవర్స్ ఆఫీస్లో అలాగే కూర్చొని ఉండడము, అంటే ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారనమాట. అంటే ఎక్కువ కూర్చొని ఉండే జాబ్స్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఒబేసిటీ అనేది పెరుగుతూ ఉంది. సో నాట్ ఓన్లీ అదొక్క దాని వల్లనే కాదు, సో లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా మటుకు ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. సో వర్క్ టైప్ అంటే అలా సెడెంటరీ వర్క్ చేసేది ఇంత ముందుతో పోలిస్తే, అంటే ఇంత ముందు కాలంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మంది సో వర్క్ ఆఫీస్లో ఇలా ఎక్కువ టైం వర్క్ చేయడం వల్ల సో లాంగ్ వర్కింగ్ అవర్స్. సో సెకండ్ థింగ్ ఏంటంటే మనమే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. సో లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే జంక్ ఫుడ్స్ తినడము. జంక్ ఫుడ్స్ తినడంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చేయకపోవడము. సో వీటన్నిటి వల్ల ఎక్కువ మనకు బాడీలో సపోజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్స్లో ఎక్కువ ఈ ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఫిమేల్స్లోనేమో పీసీఓడి ఇష్యూస్ వస్తున్నాయి. అదే మేల్స్లో అయితే ఈ టెస్టోస్టెరాన్ వాల్యూస్ తగ్గి ఈస్ట్రోజన్ సేమ్ ఈ ఫ్యాట్ నుంచి ఎక్కువ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల సో అక్కడ కూడా సెమెన్ కౌంట్, నెక్స్ట్ మొటైల్ స్పర్మ్స్, అంటే మంచి క్వాలిటీ ఉన్న స్పర్మ్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల సో లాంగ్ వర్కింగ్ అవర్స్ అలాంగ్ విత్ దట్ స్ట్రెస్ఫుల్ వర్క్. ఇంకొంతమంది కపుల్స్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే వర్క్ షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. కొంతమందికి నైట్ డ్యూటీస్ అనేవి ఎక్కువగా ఉండడం. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఓవ్యులేషన్ పీరియడ్లో ఈవెన్ మీట్ అవ్వడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడున్న వర్కింగ్ లైఫ్ స్టైల్ అనేది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీన్ని మనము కొంచెమన్నా మనం తగ్గించడానికి అట్లీస్ట్ మీరు రోజులో ఎక్సర్సైజ్ మినిమం అప్ టు ఒక ½ an hour, సో ½ an hour ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ మీరు ఏదైనా జంక్ ఫుడ్స్ అలా తీసుకుంటున్నట్లయితే ఎక్కువగా అట్లీస్ట్ దాన్ని మినిమైజ్ చేసి వీక్లీ వన్స్ కానీ 10 daysకి ఒకసారి కానీ తీసుకోండి, రెగ్యులర్గా తీసుకోకుండా. సో మ్యాక్సిమం మీరు ఎంత వీలైతే అంత లెస్ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం, మోర్ ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే మనకి రెగ్యులర్గా ఆకుకూరలు, కూరగాయలు వీటిల్లో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అటువంటి ఫుడ్ మీరు తీసుకున్నట్లయితే సో ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ని మనం ఎంతగా వీలైతే అంతగా మ్యాక్సిమైజ్ చేసి గుడ్ ఫుడ్ తీసుకొని ప్రాపర్ స్లీప్ తీసుకున్నట్లయితే సో మీ ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో యూజువల్గా ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ కొంచెం బెటర్గానే ఉంటుంది. కాబట్టి దీనికి అసోసియేట్ అయిన ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ అట్లీస్ట్ మీరు కొంచెం తగ్గించగలిగితే మీకు ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.